శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 12వ అధ్యాయంలో ఉన్నామండి. భక్తుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాల గురించి బాబా గారు వాళ్ళకి ఏ విధంగా ప్రసాదించారో అనేది మనం తెలుసుకుంటాము. ఇందులో నిమోన్కర్ భార్య గురించి కూడా మనం తెలుసుకుందాం. నిమోన్కర్ గ్రామ అవతరణదారును అయితే గౌరవ మెజిస్ట్రేటును ಹಾಗೂ నానాసాహెబ్ నిమోన్కర్ ఆయన మెజిస్ట్రేటు ఆయన భార్య తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండేను. ఆ దంపతులు తమ సమయమంతయును మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. అక్కడికి వచ్చారండి, భార్యను తీసుకుని వచ్చారు. ఆయన వచ్చి కొంతకాలం ఉన్నారు, షిరిడీలోనే ఉన్నారు. ఆ దంపతులిద్దరూ తమ సమయం అంతయు కూడా మసీదులోనే గడుపుతూ ఆ సేవలోనే బాబా గారి సేవలో ఉన్నారు. అయితే చేయచూడండి, బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చాను. వాళ్ళిద్దరూ వచ్చారు, బాబా దగ్గర సేవ చేసుకుంటున్నారు. అలాగే ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అబ్బాయి జబ్బు పడ్డాడని చెప్పి వాళ్ళకి కబురు వస్తుందండి. అక్కడ ఉన్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలేనని తల్లి అనుకున్నాను. ఆయన తల్లి అక్కడున్న తమ బంధువులను కూడా చూసుకుంటూ కొద్ది రోజులు అక్కడే ఉందామని చెప్పి అనుకుంటుందంట తల్లి. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినములకే షిరిడి తిరిగి రావాలేనని భర్త చెప్పాను. మనం వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉందాం అనుకుంటుంది ఆ తల్లి. కానీ ఆయన భర్త గారు మాత్రం ఇలా అంటారు, మనం వెంటనే మళ్ళీ షిరిడి వచ్చేద్దాం. భర్త చెప్పిన ఆమె సందిగ్ధంలో పడింది. ఏమీ చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుని ఆమె ఎప్పుడూ ఆదుకునేను. ఆ సాయినాథుడే ఉన్నాడు, సరే ఆయన మీద భారం వేసి ఆవిడ సరే అంది. సరే బేలాపూర్ పోవుటకు ముందుగా ఆమె బాబా దర్శనానికై వెళ్ళింది. సరే భర్త గారు ఇలాగ చెప్పారు కదా, సరే మరి బాబా దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి బాబా దర్శనానికి వెళ్తారండి. అప్పుడు బాబా సాడేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండేను. బాబా గారు సాటేవాడలో ఆయన వీళ్ళందరితో సాటేవాడలో కూర్చుంటారండి, నానాసాహెబ్ మొదలగు వారి భక్తులతో. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరాను. ఆమె ఏమంటుంది, సరే బాబా మేము ఇలాగ బేలాపూర్ వెళ్ళాలనుకుంటున్నాము, మా అబ్బాయికి బాగోలేదని కబురు వచ్చింది, సరే వెళ్తాము అంటుంది. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు, హాయిగా బేలాపూరులో 4 రోజులుండిరా, నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడి రమ్ము. ఆమె మనసులో భావాన్ని బాబా గారు అక్కడ వ్యక్తపరిచారు. ఆమె అనుకుంది కదా, వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి చూసుకుని తాయితీగా వద్దామని. కానీ భర్త మాత్రం ఏమన్నాడు, ఒకరోజు ఉండి చూసేసి వెంటనే వచ్చేద్దాం షిరిడి అన్నారు. కానీ బాబా గారు ఏమన్నారు, ఆమె మనసులో ఏమైతే తలుచుకుందో అది బాబా గారు ఆమెకి చెప్పారు. నీ బంధువులందరినీ చూసి నింపాదిగా రమ్ము షిరిడి. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండేనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నిమోన్కర్ గారు ఏం చేశారండి, భార్యతో ఇలాగన్నారు కదా, ఆయన మాటలు ఏం చెల్లలేదు, అక్కడ బాబా మాటలే వాస్తవము. మన మనస్సుల్లో ఏమనుకుంటున్నామో, మనం బాబా గురించి మనము ఏ విధంగా మన యొక్క బాధల గురించి చింతిస్తున్నామో ఆయనకి తెలిసిపోతుందండి. సర్వాంతర్యామి మన సద్గురు సాయినాథుల వారు. కాబట్టి ఆయనకి మన మనసులోని భావాలు ఎలా ఉన్నాయి, మనం అదేనండి భగవన్ నామస్మరణతో నిరంతరము ఆయన స్మరిస్తే మన యొక్క కష్టాలన్నీ కూడా ఏ విధంగా తొలగిస్తాడో, ఆయన మన బాధల్ని ఏ విధంగా తీసుకుని ఆయన మనకి మంచి మార్గాన్ని చూపిస్తాడో ఇందులోనే తెలుస్తుందండి. ఆ తల్లి యొక్క ఆలోచనని బాబాగారు కనిపెట్టి, నువ్వు వెళ్ళు, నింపాదిగానే ఉండి చక్కగా రా మళ్ళీ షిరిడి అని చెప్తారండి. నాసిక్ నివాసియకు మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడు బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్ శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రంలో దిట్ట ఆయన. అయితే అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడకు బాపు సాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడి వచ్చెను.
ఆయన ఏం చేస్తాడండి, పాపం కోటీశ్వరుడైన బాపు సాహిబ్ బూటీని కలుసుకోవడానికి షిరిడి వస్తారు. ఎవరు? మూలే శాస్త్రి గారు. బూటీని చూసిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోతాడు. మళ్ళీ ఆయన్ని చూసిన వెంటనే మసీదుకి వెళ్ళిపోతాడు. ఆయన్ని దర్శించుకుని, బూటే గారిని దర్శించుకుని మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళిపోతారండి మూలే శాస్త్రి గారు, బూటే గారు. వెళ్ళిన తర్వాత బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొని, పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టాను. ఆ సమయంలో బాబా గారు ఏం చేస్తున్నారండి, చక్కగా మామిడి పండ్లను కొని అందరికీ పంచుతున్నారండి. అక్కడ కూర్చునే వారందరికీ కూడా మామిడి పండ్లను పంచుతున్నారు. మామిడి పండ్లను బాబా యొక్క చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడి తినేవారు. ఆయన ఏం చేసేవారండి, మామిడి పండు ఇచ్చారనుకోండి, ఏ పండైనా కూడా అన్ని వైపులా నొక్కి చక్కగా ఆ రసాన్ని చక్కగా తినేసేవారండి. ఓన్లీ టెంక మాత్రమే ఉండేది లోపల, ఇంకా జ్యూస్ అనేది లేకుండా అంత అద్భుతంగా నీట్గా తినేవారండి ఆయన. 4 వైపులా ఆ పండుని బాగా నొక్కి మనం రసం తింటాం చూడండి, మామిడి రసం. ఆ విధంగా ఆయన ఏ పండునైనా సరే ఆ విధంగా తినేవారటండి. ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేది. అంతే, తొక్క లోపల టెంక మాత్రమే మిగిలేది. అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనేవారు. అరటిపళ్ళు అయితే ఏం చేసేవారంట, తొక్కలిసి అందరికీ ఇచ్చి ఆ తొక్కలు మాత్రం తన దగ్గర పెట్టుకునేవారంటండి మరి బాబా గారు. చూడండి, ఆయన మూలే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచి అడిగాడు. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. అతనికి కొంచెం శాస్త్రం తెలిసి ఏం చేశాడు, బాబాని పరీక్షించాలనే ఉద్దేశం మీద ఆయన్ని అడిగాడు. అడిగితే బాబా గారు ఏం చేస్తారు, ఆయన చేతిలో, మూలే శాస్త్రి చేతిలో 4 అరటిపళ్ళు పెడతారండి. పెట్టిన తర్వాత వాడ చేరారి. మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడారు. ఆయన పూజా కార్యక్రమంలోకి వెళుతూ బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరారు. బాబా గారికి టైం అయింది, ఆ తోటకి వెళ్తారు. మార్గ మధ్యన బాబా హఠాత్తుగా అంటే ఎర్ర రంగు తయారు చేయించేది, అంటే గేర్ అంటారండి, ఎర్ర రంగుని గేర్ అనేవారు ఆ భాషలో. దాన్ని తయారు చేయించారు. ఈనాడు కాషాయ వస్త్రములు ధరించెను అనేది ఆ మాటలకెవరికి బోధపడలేదు. చూడండి, నేను ఎర్ర రంగు నీళ్ళని తయారు చేస్తారు బాబా గారు. ఎందుకో ఎవరికి అర్థం కాదు. ఏంటంటే ఈనాడు కాషాయ వస్త్రమును ధరించేదను అంటే నేను కాషాయ వస్త్రాన్ని ధరిస్తాను. ఎర్ర నీళ్లు కలపడం ఏంటి, కాషాయ వస్త్రం ధరించడం ఏంటి? చూడండి. అయితే బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతి తనతో వచ్చేదారా అని మూలే శాస్త్రిని బూటి అడిగాను. బూటి ఏం చేస్తాడు, వస్తారా, మధ్యాహ్న హారతి ఉంటుంది బాబా దగ్గర, మీరు వస్తారా అని అడుగుతాడు. అప్పుడు మూలే శాస్త్రి బూటి అడిగాను. సాయంకాలము బాబా దర్శనం చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను. నేను ఇప్పుడు రానండి, నేను సాయంత్రం అయితే వస్తాను అన్నాడు. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమైన బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. చూడండి, హారతి స్టార్ట్ అవుతుంది. బాబా గారు నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మంటారు. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకే పోయాను. బాబా ఆజ్ఞ అతన్ని చెప్పగానే అతడు ఆశ్చర్యపడాను. ఇదేంటిది, దక్షిణ అడగడం ఏంటి బాబా గారిని అని. బాబా ఆజ్ఞ అతన్ని చెప్పగానే అతడు ఆశ్చర్యపడాడు. తనలో తాను ఇట్లా అనుకున్నాను, ఓహో, నేను అగ్నిహోత్రుని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడను అనగానే వారికి నేను ఎందులకు దక్షిణ ఇవ్వలేను, నేను ఎందుకు ఇవ్వాలి ఆయనకు దక్షిణ? ఆయన మనసులోని ఇలాగ అనుకుంటున్నాడండి. ఓహో, నేను బ్రాహ్మణుని కదా, అన్ని శాస్త్రాలు తెలుసున్నవాడిని కదా, ఒకవేళ ఆయనకి
నేను ఆయన ఆశ్రితుడనని అని అనుకున్నాడా ఏంటి అని సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటితో మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైలిపడిపోతునని భావించి మసీదు బయటే దూరముగా నిలబడాను. బాబాపై పువ్వులను విసరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువు గారు గోలాప్ స్వామి కూర్చుని ఉన్నారు. చూడండి ఆయన ఎంత మహానుభావుడు. ఆయన ఏ విధంగా భావిస్తున్నాడో ఈయన బాబాగారు గ్రహించి ఆయన గురువు గారు గోలప్ స్వామి అంట. ఆయన రాగానే ఈయనేమనుకున్నాడు, మసీదులోకి వెళ్ళంగానే నేను మైలు పడిపోతాను, అది ఆయన్ని ముస్లింగా భావించేవారు కదా, ఆ విధంగా అనుకున్నాడండి. అనుకుని ఆయన్ని చూడంగానే మసీదుకి వెళ్ళంగానే ఆయన గురువుగారు కనిపిస్తారండి. అతడు ఆశ్చర్యపోయాను. అది కలయా నిజమా అని సందేహపడాను. తనను తాను గిల్లుకుని మళ్ళీ చూచుకున్నాను. తాను పూర్తి జాగ్రత్తలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చడికి ఎట్లు వచ్చెను. చూడండి ఎంత గొప్ప మహానుభావుడు. సకల జీవుల్లోనూ సకల రాసుల్లోనూ సద్గురు అంటే సకల దేవత స్వరూపుడును మన సద్గురు సాయినాథ్. కాబట్టి ఆయనకి గతించిన వాళ్ళైనా ఎవరైనా సరే అన్ని రూపాలు ఆయనే. ఎవరి భావాన్ని బట్టి ఆ దర్శనము ఆయన ఇచ్చేవారు. అది ఆయన తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది. మా గురువుగారు ఎప్పుడో చాలా కాలం అయిపోయింది గతించి, ఆయన ఇప్పుడేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి అతని నోట మాట రాకుండాను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదలపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను. తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుచుండగా మూలేశాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను ఏను అభిజాడ్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనొచ్చి కండ్లు మూసుకునేను. లేచి కండ్లు తెరిచి చూచేసరికి వానిని దక్షిణ అడుగుచు సాయిబాబా కనిపించెను. బాబా వారిని ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి మూలేశాస్త్రి మైమరిచెను. మిక్కిల సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములతో నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ సంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురు దర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్య పొందిరి. కేరు తెండు కాషాయ వస్త్రములు ధరించెదను అని అతనుకు ముందుగా బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. చూసారా మన బాబా గారు ఎంత అద్భుత లీలల్ని ప్రదర్శించేవారు. అతని కళ్ళు తెరిపించారు. ఆయన గతించిన గురువుగారు ఆయనలో దర్శనమిచ్చి ఆయన నమస్కరించుకుని ఆయన్ని దక్షిణ అడగడానికి కారణం ఏంటో అప్పుడు గుర్తించాడండి. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథ్. అప్పుడు ఆయన అయ్యో పరబ్రహ్మ మన సద్గురు సాయినాథుల వారిని దర్శించుకుని ఈయన అద్భుత లీలలకి ఆయన ఊహించిన దానికి ఎంత తేడా ఉంది, అయ్యో నేను పొరపాటు పడ్డానే అనుకుని క్షమాపణ వేరుకుంటూ బాబా గారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఆయన మరి బాబాలో ఆయన గురువుని దర్శించుకున్నాడు. అలాగే ఈనాడు కూడా మనము అందరము కూడా బాబా గారిని సద్గురు సకల దేవత స్వరూపంతో మనం బాబా గారిని దర్శించుకుంటున్నామండి. సకల రూపాలలోనే ఆయనే ఉన్నారు. మరి అందరం కూడా అలాగే తలుచుకుంటున్నాం కదా. మన సద్గురు అంటే సకల దేవత స్వరూపుడు అని అర్థము. కాబట్టి మనం కూడా బాబా గారిని ఈ విధంగా నమస్కరించుకుందామండి. మరి 12వ అధ్యాయంలో ఉన్నాము. రేపు మళ్ళీ కలుసుకుందామండి. సాయిరాం.